ఈ యొక్క సమయం గురించి మీరు కనిపెట్టుకుని ఉంటున్నారని మాకు తెలుసు. చదవబడిన లేఖన భాగంలో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. తర్వాత మీరు నాకు చదివి సహకరించండి. తమ్ముడు వాసుకు మైక్ ఇవ్వండి, ప్రార్థన చేస్తాడు మెసేజ్ విషయమై క్లుప్త ప్రార్థన. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు ఎలోహిము కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు. ప్రార్థన. పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజా. కోట్లాది మంది దూతల చేత 24 పెద్దల చేత 4 జీవుల చేత నిత్యము స్తుతించబడుచున్నప్పటికీ అయ్యా, మానవులుగా తండ్రి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ పోలికలో నిర్మించుకొని అయ్యా, మీరు మా నిమిత్తము తండ్రి మీరు సాంగత్యము చేయడానికి భూమి మీద తండ్రి మీరు ప్రత్యేకపరచుకునే పరిశుద్ధ విశ్రాంతి దినమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమున తండ్రి మీరు పరమును వీడి భూమికి అర్ధించి నీ బిడల పక్షమున మీరు వాద్యమాడుతూ మీరు మాట్లాడుతున్న అమూల్యమైన మీ ఉపదేశాలను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయమున తండ్రి మీరు అన్నయ్యను నిలబెట్టుకొని మీరు మాట్లాడనవుతున్నటువంటి మీ మాటలను అయ్యా మేము శ్రద్ధగా ఆసక్తిగా విని అయ్యా దాని ప్రకారం మా అయ్యా ఘటాలను కాపాడుకొనుటకు మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించుమని అన్నయ్యను మీ పరిశుద్ధమైన హస్తములకు అప్పగించుకుంటూ మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి మీ జ్ఞానాత్మ చేత నడిపించి మహిమ పొందుకొనుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషోవా మెస్సే నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ. అయితే చదవబడిన లేఖన భాగంలో స్త్రీ సాంగత్యము ఎరుగను వారునయ్యుండి, ఎవరి గురించి ఇక్కడ రాయబడుతుంది? స్త్రీ సాంగత్యము ఎరుగని వారని ఎవరి గురించి రాయబడింది? అక్కడ పైన మొదటి వచనంలో చూసినట్టయితే ఆయన నామము చేత ముద్రించబడిన 1,44,000 మంది గురించి రాయబడింది. 1,44,000 మంది గురించి వారు ఆయన యొక్క నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు ముద్రించబడిన వారు. మరి మలాకి గ్రంథంలో మనకు ఉంటుంది కదా, 3వ అధ్యాయం 16వ వచనము, ఆయన నామము స్మరించుచు ఉండు వారి పేర్లు ఆయన సముఖం నందు ఉన్న దూతలు ముద్రిస్తూ ఉంటుంటారట. వారు ఆయన గ్రంథంలో రాస్తుంటారట ఆయన నామము స్మరించే వారి పేర్లు. కానీ బాప్తిసం ద్వారా మనం ఏం చేయబడుతున్నాము? ఆయన నామము నొసళ్ళ మీద ముద్రించబడుతున్నాం. అయితే ఈ యొక్క రాయబడిన ఈ పరిశుద్ధుల గుంపు ఎవరిది? ఎవరట వారు? ఎవరట ఆ పరిశుద్ధుల గుంపు? ఎవరట వారు? స్త్రీ సాంగత్యము ఎరగను వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు ఎలోహిము కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. అనగా మనుషుల నుండి వెల పెట్టి కొనబడిన వారు, క్రయధనము చెల్లించి కొనబడిన వారు, గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రమును ఉదుగుకున్నవారు, గొర్రెపిల్ల రక్తములో వారు ప్రత్యేకించబడిన వారు. సో అనగా ఆయన సర్వలోక పాపులకి ప్రాణం పెట్టిన ఆయన క్రయధనము చెల్లించాడు. ఏ క్రయధనము? మన పాపము నిమిత్తమై మనం అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించి, ఆయన భరించి, ఆయన మోసి, ఆయన మనల్ని వెలపెట్టి కొన్నాడు. కాబట్టి మనం ఎవరము? ఆయన సొత్తు. వెలపెట్టి కొన్నబడినాము కాబట్టి మనం ఎంత మాత్రం ఇంకా అపవాది సొత్తు కాజాలదు సుమా. ఎంత మాత్రం అపవాది పిల్లలము కాకూడదు. అపవాది సంబంధికుల యొక్క నైజం మనం కలిగి ఉండకూడదు. అందుకే అక్కడ 5వ వచనంలో ఏ మాట రాయబడింది? వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు.
ఎవరు? ఆ 1,44,000 మంది గురించి రాయబడుతూ వీరి నోట నాట ఏ అబద్ధము. కాబట్టి మనం పరీక్షించుకుందాం, రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం? రోజుకి ఎన్నిసార్లు అంటున్నాను, సంవత్సరానికి ఎన్నిసార్లు? ప్రాయశ్చిత్తార్థం నుంచి ప్రాయశ్చిత్తార్థం గురించి అంటలేను, పస్కా నుంచి పస్కా వరకు అంటలేను. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో ఎవరికి వారి పరీక్షించుకోవాలి. వారట ఏ అబద్ధమును వారిలో కనబడలేదట. వారు అనింద్యులట. అనింద్యులు అనగా ఎంత మాత్రము నింద కూడా లేనివారు అనింద్యులు. సో వీరు స్త్రీ సాంగత్యమును ఎరగని వారు. చాలామంది భక్తుల యొక్క అభిప్రాయం ఈ మాట ఏంటంటే, చాలామంది సేవకుల యొక్క అభిప్రాయము, వీరందరూ పెళ్ళి కానివారు. స్త్రీ సాంగత్యం అంటే వీరందరూ పెళ్ళి కానివారు, పెళ్ళి లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నవారు, కన్యకలైన వారు, అంటే పెళ్ళిళ్ళు లేకుండా కన్యకలుగా ఉన్నవారు అని చాలామంది భక్తుల యొక్క అభిప్రాయం. వారి గురించి పరమ తండ్రి ప్రత్యేకమైన ఏర్పాటు కలిగి ఉన్నాడు. వారు లేరని అనడం లేదు, వారు ప్రత్యేకమైన ఏర్పాటు కలిగిన వారు. మరి తల్లి గర్భమున నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, తమను తాము పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేసుకున్న వారు ఉన్నారు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు. వారి గురించి మనం ప్రత్యేకంగా చూసుకుందాం. నేను మాట్లాడవలసిన ఉద్దేశం దాని గురించి కాదు. కానీ ఇక్కడ రాయబడిన వారు ఎవరు? స్త్రీ సాంగత్యమును ఎరగని వారు. సో చాలామంది ఇది పొరబడుతున్నారు. స్త్రీ సాంగత్యం ఎరగని వారు అంటే, సో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండాలి, వాళ్ళు పవిత్రంగా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండాలంటే పరమ తండ్రి ఆదాము హవ్వనే కలుగజేసేవాడు కాదు. హవ్వను పక్కటముకగా చేసి భార్యాభర్తలుగా ఆయన నియమించి ఆయన పెళ్లి చేసేవాడు కాదు. హానోకు గారు ఆయన కుమారులను కుమార్తెలను కని ఎలోహింతో నడిచి ఎక్కడికి కొనిపోబడ్డాడు? ఆయన ఎక్కడికి కొనిపోబడ్డాడు? పరమునకు కొనిపోబడినాడు. దేని నిమిత్తమై? అందరూ మీరు స్పందించాలి, అందరూ మాట్లాడాలి. దేని నిమిత్తమై కొనిపోబడ్డాడు హానోకు గారు? దూతలకు దేవదూతలకు తీర్పు తీర్చడం, దేవదూతలకు ట్రైనింగ్ ఇవ్వడానికి కొరకు. అంటే భూమి మీద ఉన్న మనుషులకు ఎంత గొప్ప భాగ్యమునిచ్చాడు పరమ తండ్రి. ఈ యొక్క మర్మమును గుర్తెరిగిన వాడైన అపోస్తలుడైన సౌలు గారు, పౌలు గారు 1 కొరింథీ 6వ అధ్యాయంలో అంటారు, మీరు దేవదూతలకు సైతము తీర్పు తీర్చేదరని ఎరగరా? ఏ భాగ్యం మనకి ఇస్తున్నాడు పరమ తండ్రి? దేవదూతలకు సహితము. మరి దూతలు మన విషయంలో ఏం చేయాలి చెప్పండి? దూతలకు మనము తీర్పు తీర్చాలంటే మనము దూతలు మన విషయంలో ఏం సాక్ష్యం చెప్పాలి? దూతలు వీరు అబద్ధము వీరి నోటి గుండా రాదు, వీరు అనింద్యులు, వీరు పరిశుద్ధులు, వీరు పవిత్రులు. వారి ఆలోచనలో కానీ, వాళ్ళ తలంపుల్లో కానీ, వారి అంతరంగంలో కానీ, వారి మాటలో కానీ, వారు వినే దానిలో కానీ, వాళ్ళు పలికే దానిలో కానీ, హృదయంలో నింపుకున్న దానిలో కానీ వీళ్ళు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులయ్యా అని దూతలు చెప్పాలి. ఎవరి గురించి? మన గురించి. ఆ బ్రతుకులు మనము బ్రతుకుచున్నప్పుడు, ఆ పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు, ఆ పవిత్రత మనం కలిగి ఉన్నప్పుడు, సో మనము ఆ దూతలకు సహితము తీర్పు తీర్చే భాగ్యమును మనము పొందుకోవచ్చు. సో ఈ 1,44,000 మంది గుంపు ఆ కోవలోకి వచ్చేవారు. ఈ 1,44,000 మంది వారు ఆ కోవలోకి వచ్చేవారు. దేవదూతలకు సైతము తీర్పు తీర్చేవారు. ఆయన సముఖంలో ఉన్న దూతలకు తీర్పు తీర్చేవారు. బిడ్డలారా, నీకు ఆ స్థితి పొందుకోవాలనుందా? నేను ఎవరిని చేయెత్తమని అన్నాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అందరికీ ఉంది, మనకు లేని వారు ఎవరు ఉండరు కదా, అందరికీ ఉంటుంది. దేవదూతలకు సైతం నేను తీర్పు తెచ్చా. కానీ ఆ స్థితి నువ్వు పొందుకోవాలంటే, ఆ స్థితిని నువ్వు ధరించుకోవాలంటే, అక్కడికి చేర్చబడాలంటే, సో మొదటి పునరుత్థానంలో పాలు పెంపులు పొందాలి. అది మనము చాలా మనము చూసుకుంటుంటాము. అయితే ఇక్కడ మరి ఇంకొకసారి మీకు ఈ డౌట్ రావచ్చు, ఇంకొక చోట ఎక్కడో ఉన్నది కదన్నా, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది, 12 గోత్రాల నుంచి 12,000 12,000 12,000 ఇంటూ 12 1,44,000. మరి వారెవరు వీరెవరు? సో వారెవరు? ఆ 1,44,000 మంది ఎవరు? హానోకు లాంటి జీవితం కలిగిన వారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి జీవితం కలిగిన వారు. అందుకే
హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయంలో ఒక మాట, చక్కని మాట రాస్తుంటుంటాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. చాలమ్మా. సో ఎవరు ఈ యొక్క విశ్వాసమునకు కర్త అయినా దాన్ని కొనసాగించేవాడైనా ఆ ఆశ వైపు చూస్తూ నడిచేవారు ఏమని సాక్ష్యం పొందుకున్నారట? వారు నిరీక్షణ కలిగి ఆ అదృశ్యమైన వాటిని అవి ఉన్నాయని చూస్తూ ఎదురు చూసిన వారు మరి ఈ యొక్క విశ్వాసం 4వ వచనం చూడమ్మా, 4వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి ఎలోహిముకు అర్పించెను. ఎలోహిము అతనిని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా అయ్యలారా, ఓ ఇజ్రాయేలీలారా, ఓ నా సంత ప్రజలారా. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? హెబ్రీలకు రాస్తున్నాడు అపోస్తలుడైన సౌలు గారు. ఆయన రాసిన పత్రికలన్నీ అనేకమైన అన్యజనుల గురించి. కానీ ఈ యొక్క పత్రిక మాత్రము తన సొంత ప్రజలైన, తన సొంత మరి గోత్రికులైన ఆ 12 గోత్రికుల వారికి రాస్తున్నాడు ఆయన. అయ్యా, మనం హేబేలు గారి గురించి మనం విన్నాము కదా. హేబేలు గారు ఎలాంటి శ్రేష్టమైన బలి అర్పించాడో, ఆయన చంపబడినప్పటికీ ఆయన విశ్వాసమును బట్టి ఆయన మనతో మాట్లాడుచున్నాడు. ఆయన అర్పించిన అర్పణము ద్వారా ఆయన పరిశుద్ధుడుగా ఆయన ఎంచబడినాడు. ఈ రీతిగా ఒక్కొక్క భక్తుడు గురించి, అబ్రహాము గారి గురించి, ఇస్సాకు గారి గురించి, యాకోబు గారి గురించి, మరి అనేకులైన పరిశుద్ధుల గురించి ఒక గొప్ప పెద్ద లిస్ట్ రాస్తాడు ఇక్కడ ఈ 11వ అధ్యాయం అంతా. ఈ 11వ అధ్యాయం అంతా లిస్టు రాస్తూ 12వ అధ్యాయంలో ఒక మాట సెలవిస్తాడు ఆయన. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యాషువ వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలమ్మా. సో మనకు ముందుంచబడిన మన పరుగు పందెములో ఓపికతో మనం పరిగెత్తాలి అంటే మన విశ్వాసమునకు కర్త ఎవరు? మన విశ్వాసకర్త ఎవరు? యాషువ మెస్సయ్య. యాషువ మెస్సయ్య యొక్క రక్తము ద్వారా కడగబడిన వారం కదా. మన పితరులైతే వారు ఆ యొక్క పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞలన్నీ అనుసరిస్తూ ఆ కట్టడలను ఆచరిస్తూ వారి ఘటాలను పవిత్రంగా, పరిశుద్ధంగా, అతి పరిశుద్ధంగా కాపాడుకొని వారు ఆ విశ్వాసకర్త అయిన ఆయన వైపు చూస్తూ నడిచిన వారు. అయితే మరి పరమ తండ్రి యొక్క ప్రణాళిక ఆయన అనుకున్న రీతిగా నెరవేర్చబడలేదు. ఆయన అనుకున్న రీతిగా ఆయన ప్రణాళిక ఏంటి? అందరూ ఆయన రాజ్యమును స్వతంత్రించుకోవాలని, అందరూ చేర్చబడాలని. కానీ చాలా కొద్ది మంది ఇర్మియా ప్రవక్త ద్వారా అంటాడు కదా, బహు కొద్ది మంది అంటే ఒక పట్టణంలో ఒక కుటుంబంలో ఇద్దరు, బహు కొద్దిపాటి శేషం మనకు మిగిల్చకుంటే అని యెషయా భక్తుల ద్వారా మాట్లాడుతుంటాడు. కాబట్టి కొద్ది మంది మాత్రమే చేర్చబడుతూ వచ్చారు. ఆ కొద్ది మంది అందరూ కలిసి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడిన 7వ అధ్యాయంలో రాయబడిన ఆ 12 గోత్రికులు, ఆ ఒక్కొక్క గోత్రముల నుంచి, రూబేను గోత్రం నుంచి మొదలు పెట్టుకుంటే మరి బెన్యామీను గోత్రం వరకు, రూబేను గోత్రం మొదలు పెట్టుకొని బెన్యామీను గోత్రం వరకు ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది వారు పరిశుద్ధులుగా, అతి పరిశుద్ధులుగా వారు చేర్చబడుతున్నవారు. ఇది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. చూడు, 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. 1,44,000 మంది.
ఇక్కడ మరి పద్మాసు దీపములో పరవాసి అయిన యోహాను గారు దర్శనము చూస్తున్నారు. ఈ దర్శన గ్రంథంలో అసలు ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికే చాలామంది సాహసము చేయరు. సో ప్రకటన గ్రంథాన్ని బోధించాలంటే అది చాలా చాలా లోతైన మర్మయుక్తములతో కూడిన గ్రంథము. కానీ సో ఇక్కడ ఈ యొక్క 144,000 మంది గురించి వాళ్ళు ఇజ్రాయిల్ 12 గోత్రికుల వారని చక్కగా రాయబడింది. అయితే వారు చూడు పరమతండ్రి ఎంత గొప్పవాడనగా ఆయన 12 గోత్రికులలో నుంచి ఒక్కొక్క గోత్రం 12,000 మందిని ఎలా అనగా ఆ 4,000 సంవత్సరాల కాలములో ఆదాము మొదలుకొని యాషువా మెస్సే వరకున్న ఆ కాలములో ఆ 4,000 సంవత్సరాలలో 144,000 మంది పరిశుద్ధులుగా అతి పరిశుద్ధులుగా వారు ఎంచబడిన వారై వారు ప్రత్యేకించబడిన వారని వీరిని చూస్తున్నాడు. ఈ గుంపును చూస్తున్నాడు యోహాను గారు ఆ పరలోకంలో దర్శనంలో చూస్తున్నాడు. అయితే సో ఇది చూసిన ఆయన కలత చెంది ఉంటాడు యోహాను గారు. అయ్యా, మేము ఇంతకాలం సువార్త చేశాం కదా, సేవా పరిచర్య చేశాం కదా, నా తోటి సేవకులైనా నా తోటి సహవాసులైనా ఆ 11 మంది హతసాక్షులు అయ్యారు కదా, ఒక్కొక్కరు ఒక రీతిగా చంపబడ్డారు కదా, వారు నీ యొక్క నీతి నిమిత్తమే కదా, నీ రాజ్య స్థాపన నిమిత్తమే వారు హతసాక్షులు అయ్యారు కదా, మరి వీరు చేసిన ప్రయాసలో మరి రక్షింపబడిన వారి సంగతి ఏంటి? వారు ఏమవుతారు? వారు నీ రక్తంలో కడగబడిన వారు కదా, నీ రక్తంలో వెలపెట్టి కొనబడిన వారు కదా, మరి వారి సంగతి ఏంటి అని ఈ యొక్క పద్మాసు దీపంలో పరవాసి అయిన యోహాను గారు పరలోకపు తండ్రిని అడిగి ఉండి ఉంటారు. కాబట్టి ఆయనకు పరమ తండ్రి దర్శనం చూపిస్తుంది. అయ్యా, వారు ఉన్నారు నా రక్తంలో కడగబడి గొర్రెపిల్ల ఎక్కడెక్కడికైతే వెళుతుందో అక్కడికి వెళుచున్నవారు, అనగా గొర్రెపిల్లను వెంబడించేవారు అంటే ఆ గొర్రెపిల్ల సజీవంగా ఉన్నప్పుడు ఏ మార్గంలో అయితే ఉపదేశించాడో, గొర్రెపిల్ల వెళ్ళే చోటుకల్లా వెళ్ళడం అంటే ఏంటి? గొర్రెపిల్ల అయిన యాషువా ఆయన జీవించున్నప్పుడు ఏ మార్గంలో అయితే ఉపదేశించాడో, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని ఆయన సెలవిచ్చాడో, ఆ మార్గము జీవము సత్యమైన ఆ యాషువా ఆయన ఏ రీతిగానైతే ఆయన మార్గములు చూపించాడో, ఏ రీతిగా పరిశుద్ధత కలిగి ఉండమని చెప్పాడో, ఏ రీతిగా ఆయన మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఆయన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడో, సో ఆ ప్రకారముగా నడుచుకునేవారు ఉన్నారయ్యా, ఆ ప్రకారముగా నడుచుకునేవారు ఉన్నారు. అది ఎవరు? వారు ప్రతి జనములో నుంచి. సో ఇది అక్కడ చూపించాడు యోహాను గారికి. ఆ 7వ అధ్యాయంలో 9వ వచనం నుంచి చూస్తే మరి అక్కడ ఎవరు లెక్కింపజాలని గొప్ప సమూహం అని ఉన్నది. ఆ సమూహాన్ని చూపించాడు. కానీ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, అయ్యా, మేము 12 మంది ప్రయాసపడ్డాం కదా, మరి ఆ 144,000 మందికి సమానులైన వారు లేరా? ఆ 144,000 మందికి సమానులైన వారు ప్రపంచంలో అన్ని జనులలో లేరా అని అడిగినప్పుడు, అయ్యా, వారు సైతం ఉన్నారు. అయితే వారు ఏంటి? ఎవరు వారు అనింద్యులు, వారు అబద్ధము ఏమాత్రము నోట రానివారు, వారు స్త్రీ సాంగత్యము ఎరగని వారు. వారు స్త్రీ సాంగత్యం అంటే సో పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పలేదే పరమ తండ్రి, దాంపత్య జీవితం కలిగి ఉండకూడదని చెప్పలేదే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమని చెప్పాడు. మరి అది భార్యాభర్తలకు మధ్యకున్న సంబంధం అది అపవిత్రమైంది ఎంత మాత్రం కాదు అనేది పరమ తండ్రే చెబుతున్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము అది అపవిత్రమైనది కాదు అని. కానీ ఒక గుంపు ఉంటారు, వారు ప్రత్యేకమైన గుంపు, వారు ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు వారు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండేవారు. ఇప్పుడు దానియేలు, హనన్య, అజర్య, మిషాయేలు ఉన్నారంటే అక్కడ బబులోను రాజు చేత వాళ్ళు నపుంసకులు చేపట్టారు. వాళ్ళ తల్లి గర్భంలో నుంచి నపుంసకులుగా పుట్టినవారు కాదు. ఆయన రాజ్యం నిమిత్తమే తమను తాము నపుంసకులుగా చేసుకున్నవారు కాదు వారు. కానీ ఇక్కడ సో స్త్రీ సాంగత్యము ఎరగని వారంటే ఎవరు? అసలు స్త్రీ అంటే, ఆ స్త్రీ సాంగత్యం అంటే ఏంటి? మనం కొన్ని మాటలు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలోకి వెళుదాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలోకి వెళితే కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 17వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ఆ స్త్రీ ఎవరట? ఆ స్త్రీ ఏ స్త్రీ గురించి అయితే 14వ అధ్యాయంలో యోహాను గారికి చూపిస్తున్నాడు, నాయనా ఆ స్త్రీ ఎవరు తెలుసా? ఆ స్త్రీ ఎవరు? ఏ స్త్రీతో సాంగత్యము చేయకూడదు, ఆ స్త్రీ ఎవరో చూడు నాయనా అని చూపిస్తున్నాడు. చదవండి.
పరిశుద్ధుల రక్తం చేతను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యాషువా యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఎవరు చూశాడట ఈ యోహాను గారు? ఆ స్త్రీని చూస్తున్నాడట. ఏ స్త్రీని? హతసాక్షులను బలి అంటే హతసాక్షుల యొక్క రక్తమును చిందించిన ఆమెను, అదే రీతిగా పరిశుద్ధుల రక్తమును. సో వీటి చేతనంత మత్తిల్లిపోయిందట ఆ స్త్రీ. ఈ యొక్క అనేకులను హతసాక్షులుగా చేసి అనేకుల పరిశుద్ధులను హింసించి వేధించి చెరసాల్లో వేసి దెబ్బలు కొట్టించి చంపించి అది మత్తిల్లిపోయిందట ఆ యొక్క రక్తమును త్రాగి. ఆ స్త్రీని చూసినప్పుడట ఆయన ఆశ్చర్యపోతున్నాడట. ఎవరట ఆ స్త్రీ? చూడమ్మా, చదవండి. ఆ దూత నాతో ఇట్లనను, ఎందుకయ్యా నువ్వు ఆశ్చర్యపడుతున్నావు? నువ్వేలా ఆశ్చర్యపడుతున్నావు? ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూరమును గూర్చి మర్మమును నేను నీకు తెలిపెను. 9వ వచనం చూడమ్మా. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఎక్కడట? అయ్యా నువ్వు చూసావు కదా ఆ 10 తలలు, ఆ 7 కొమ్ములు, ఆ 7 తలలు 10 కొమ్ములు చూసావు కదా. ఆ 7 తలలు ఏంటి తెలుసా? ఆ మర్మం ఏంటి తెలుసా? ఆ స్త్రీ ఉన్న చూడు, ఏ స్త్రీ అయితే పరిశుద్ధుల యొక్క రక్తమును చిందించిందో, ఎందరినైతే హతసాక్షులుగా చేసిందో, ఆ స్త్రీ ఎక్కడ కూర్చుందో తెలుసా? 7 కొండల మీద కూర్చున్నదయ్యా ఆ స్త్రీ. ఎక్కడ కూర్చుందా ఆ స్త్రీ? 7 కొండల మీద. అంటే 7 కొండల మీద పట్టణము కట్టుకున్న స్త్రీ. మీకు తెలుసా? అది తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి, చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 7 కొండల మీద కూర్చున్న స్త్రీ ఎవరో తెలిసిన వారు చేతులు ఎత్తండి. 1, 2, 3 చేతులు ఎత్తబడుతున్నాయి. సో ఆ 7 కొండల మీద కూర్చున్న స్త్రీ అంటే ఎక్కడ 7 కొండల మీద ఈ యొక్క పట్టణం కట్టబడింది? 7 కొండల మీద ఎక్కడ ఏ సిటీ కట్టబడింది? 7 కొండల మీద ఏ సిటీ కట్టబడింది? ఎవరైతే, ఏ స్త్రీ అయితే తన పరిశుద్ధుల రక్తమును చిందించిందో, ఏ స్త్రీ అయితే పరిశుద్ధుల రక్తమును ఎందు గురించి పరిశుద్ధుల రక్తము చిందించింది? సో ఆ స్త్రీయే రోమా ప్రభుత్వము. ఆ స్త్రీయే రోమా ప్రభుత్వము. రోమా ప్రజలు ఏం చేశారు? రోమా పాలకులు ఏం చేశారు? అనేకులను చంపుతూ వచ్చారు, అనేకులను హింసిస్తూ వచ్చారు. ఆ రోమా పాలకుల చేత అధికారం పొందుకున్న అపోస్తలుడైన సౌలు గారు, అంటే అపోస్తలుడుగా పిలువబడకముందు సౌలు గారు దమస్కు వెలుచున్న మార్గంలో ఆయన ఎవరు చేత అధికారం పొందుకొని, ఆ రోమా అధికారుల చేత అధికారం పొందుకొని, రోమా పాలకులు, ఎందుకంటే రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి, సైన్యాధిపతి ఆయన. సో ధర్మశాస్త్రంలో దిట్ట ఆయన వెలుచున్నాడు సంఘాన్ని హింసించడానికి, హతసాక్షులు చేయడానికి కొరకు. ఆ యొక్క స్టెఫను చంపబడుతున్నప్పుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. సో ఈ యొక్క స్త్రీ ఆ 7 కొండల మీద కట్టబడి 7 కొండల మీద కూర్చున్న స్త్రీ ఎవరనగా అది రోమా క్రూరముఖము, రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ ఎక్కడ? వాటికన్ సిటీ. రోమా సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ వాటికన్ సిటీ. వాటికన్ సిటీ ఎన్ని కొండల మీద కట్టబడింది? మీరు ఈజీ ఆన్సర్ చెప్పేసినట్టే, మీరు అందరూ చెప్పాలి. ఇప్పుడు రోమా ఆ వాటికన్ సిటీ 7 కొండల మీద కట్టబడింది. 7 కొండల మీద కట్టబడిన పట్టణం ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్నది అంటే అది వాటికన్ సిటీ. సో ఆ రోమా చక్రవర్తులకు అది క్యాపిటల్ సిటీ అది. సో ఆ యొక్క స్త్రీ సాంగత్యము ఎరగని వారు, ఆ స్త్రీ యొక్క సాంగత్యము ఎరగని వారు అనగా ఆ స్త్రీ స్థాపించిన నియమములన్నీ అనుసరించకుండా ఉండేవారు. ఆ స్త్రీ ఏం చేసింది మనకు తెలుసు కదా. మనం ఆరాధిస్తున్న దినమును మార్చివేసి దాని స్థానములో దాని యొక్క దినమును పెట్టుకున్నది. ఆ స్త్రీ ఏం చేసింది? పండుగలన్నీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పండుగలను, కానీ పరిశుద్ధులారు ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యులం అంటే మనకు చాలా సులువు. ఎందుకయిందంటే
పండుగలను మనం ఆచరించడానికి ఎందుకు మార్గం సులువైందంటే గ్రంథములో నుంచి మాత్రం అది తీసేయలేకపోయింది ఆ స్త్రీ. మార్గములలో పెట్టింది, గ్రంథం పట్టుకున్న వారిని మార్గములలో పెట్టింది ఆ పండుగలు, కానీ ఆ పండుగలు బైబిల్లో పెట్టలేకపోయింది. బైబిల్లో పెట్టి ఉంటే ఇవాళ మనకు ఆధారం ఉండేది కాదు, ఇజ్రాయిల్లను చూసి మనం నేర్చుకునేవారం కాదు. ఇజ్రాయిల్ వారు ప్రత్యేకమైన వాళ్ళు, సపరేట్ అనుకునేవాళ్ళం మనము కూడా. వారందరితో పాటు బైబిల్లో మార్చివేసి ఉంటే మనము కూడా అనుకునేవారము, వాళ్ళు సపరేటు, వాళ్ళ యూదులు సపరేట్ అనుకునేవారము. కానీ ఎప్పుడైతే వారి ద్వారా పరలోకపు తండ్రి సర్వ ప్రపంచమునకు ఆ పండుగలను, ఆ విశ్రాంతి దినమును, ఆ యొక్క పరిశుద్ధ నామమును ప్రకటింపడం చేయడం ఆరంభించాడో, స్త్రీ సాంగత్యము ఎరగకుండా, స్త్రీ సాంగత్యం ఎరగకుండా 321 వరకు, 321 ఏడి వరకు అనేకులు పరిశుద్ధులుగా పవిత్రులుగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల వలె ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, అబ్రహాము ఇస్సాకు యాకోబు గారుల వలె అని ఎందుకు పరలోకపు తండ్రి సంబోధిస్తున్నానంటే, వారు జన్మతా వారు నీతిమంతులు, వారు క్రియల ద్వారా ఇంకా నీతిమంతులుగా తీర్చబడ్డారు తప్ప వారిలో ఎక్కడ, ఏ చోట, ఏ సమయంలో, ఏ స్థితిగతులలో ఎక్కడ వారి నోటి గుండా అబద్ధం అనేది లేదు. వారు అనింద్యులు, వారి నోట ఎన్నడూ అబద్ధం అనేది లేదు, వారు అనింద్యులు. కాబట్టి వారి యొక్క మార్గములలో నడిచిన వారు, మరి అన్యజనుల నుంచి ప్రత్యేకించబడిన వారు మరి ఆయన ఎరగక మునుపు అబద్ధాలు ఆడి ఉంటారు. వారు వారు ఎరగక మునుపు వారి స్థితిగతులు వేరు ఉంటుంటాయి. కానీ ఆయన రక్తము చేత కడగబడిన తర్వాత, ఆ క్షణము నుంచి రక్తము చేత కడగబడి ఆ శరీరమైన రొట్టె, ఆ రక్తమైన ద్రాక్షరసము తీసుకోవడం ఆరంభించిన నాట నుండి నీవు అనింద్యుడిగా ఉంటివా, నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటివా, నీవు ఆ 144,000 మందిలో చేర్చబడతావు. 144,000 మందిలో ఎవరు? ఆయన రక్తముతో కడగబడిన వారు, గొర్రెపిల్లను వెంబడించేవారు, గొర్రెపిల్ల వెళ్ళే చోటుకెళ్ళి వెళ్ళేవారు. అనగా ఆ గొర్రెపిల్ల యొక్క క్రమము వస్తూనే ఉంది, ఎక్కడ ఆ లింకు తెగిపోలేదు సుమా. 325 ఏడీలో ఆ యొక్క రోమా చక్రవర్తి, మరి ఈ యొక్క రోమన్ క్యాథలిక్ అనే ప్రపంచానికి సరిపడే ఆ యూనివర్సల్గా, క్యాథలిక్ అంటే యూనివర్సల్గా, దాన్ని స్థాపించి ఆ 7 కొండల మీద కట్టబడిన ఆ యొక్క వాటికన్ సిటీ ద్వారా అక్కడ కూర్చొని ఏలుచున్న ఆ స్త్రీ యొక్క సాంగత్యము, అనగా ఆ స్త్రీ స్థాపించినవి, ఆ స్త్రీ అనుసరింపజేస్తున్నవి. అది ఉక్కుపాదముతో అనుసరింపజేసిందట. ఎలాంటి ఉక్కుపాదముతో? ప్రపంచంలో అందరూ ఇదే విశ్రాంతి దినమని ఆచరించకపోతే మీకు చెరసాల. ఏ విశ్రాంతి దినమని మార్చబడిన విశ్రాంతి దినం ఆచరించకపోతే. కాబట్టి ఈ రోజులలో చాలామందికి, మన గ్రంథం పట్టుకున్న వారికి అసలు విశ్రాంతి దినము శనివారం అనే విషయం కూడా, సంగతి కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు బిడ్డలారా. సేవకులకు దాదాపు అందరికీ తెలుసు, సేవకులందరికీ విశ్రాంతి దినము, సబ్బాతు, అది 7వ దినమని సేవకులకు అందరికీ తెలుసు. కానీ తెలియని వారు అనేకులు ఉన్నారు. వాళ్ళు ఆచరిస్తున్న దినమే అదే విశ్రాంతి దినమని భ్రమపడేవారు ఉన్నారు. అదే విశ్రాంతి దినమని మార్చబడింది, ఏది? ఆ స్త్రీ చేత మార్చబడిన ఆ విశ్రాంతి దినమునే అదే విశ్రాంతి దినమని దానికి ఒక పేరు పెట్టాడు అపవాది. మెల్లగా ఒక పేరు, ఒక ట్యాగ్ తగిలించాడు. ఏమే ట్యాగు? ఏంటా ట్యాగు చెప్పండి? పునరుత్థాన దినమని. దానికి ఏం ట్యాగు పెట్టాడు? పునరుత్థాన. కానీ పునరుత్థాన దినము కూడా అది కాదని తేలిపోయింది. పునరుత్థాన దినము కూడా సబ్బాతు ముగింపు గడియలోనే. పునరుత్థాన దినము కూడా ఆయన సమాధి నుంచి లేచింది కూడా సబ్బాతు ముగింపు గడియలోనే. పునరుత్థాన దినము కూడా ఆదివారం కాదని తెలిసిపోయింది. ఇక అపవాదికి ఇంకేముంది? ఏ దినమైతే ఏముంది బ్రదర్? ఏమంటారు? అన్ని దినములు ఆయన కలిగజేసినాయి కదా బ్రదర్. ఏ దినమైతే ఏంది బ్రదర్? ఎక్కడ ఆరాధించినా. మరి ఇప్పుడు మన ఖతారు వైఎంపీఎంలో వారు ఏ దినం ఆచరిస్తున్నారు? మరి ధన్యత మన బిడ్డలకు, వైఎంపీఎం ఖతారు వారికి ధన్యత. ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ ఏ సమయానికి ఆరాధన స్టార్ట్ చేస్తున్నామో వారు అదే సమయానికి అక్కడ ఆరాధన స్టార్ట్ చేస్తారు. వారు సబ్బాతులోనే మిగతా అక్కడ ఉన్న తెలుగు సంఘాలన్నీ కూడా మరి 4 గంటలకల్లా అన్నీ అయిపోతాయి. అక్కడ మధ్యాహ్నం 4 గంటలకల్లా మొత్తం అన్నీ 4 గంటల వరకు ఉండదు. మధ్యాహ్నం 2 గంటలకల్లానే ఆరాధనలన్నీ అయిపోతుంది. ఓన్లీ వైఎంపీఎం ఖతార్ ఒక్కటి మాత్రమే ప్రత్యేకమైంది.
పరమ తండ్రి యొక్క ప్రణాళిక వచ్చి ఎందుకంటే ఆ స్లాట్ ఆయన్నే ఇప్పించాడు వారికి. బిగినింగ్లో ఆ స్లాట్ ఇప్పించిందే పరమ తండ్రి, ఆ టైమింగ్ స్లాటు. సో సబ్బాతును వారు పరిశుద్ధంగా ఆచరించే భాగ్యమునిచ్చాడు. సో సబ్బాతును మరి ఒక అన్యజన దేశంలో సబ్బాతును ఆచరించే ధన్యత. కాబట్టి ఆ సబ్బాతు యొక్క దీవెనలను ఆశీర్వాదము పొందకుండా అపవాది ఏం చేస్తున్నాడు, ఆ స్త్రీ సాంగత్యము చేసేటట్టుగా వారి మిగతా జీవితాలలో మరి రోమన్ క్యాథలిక్స్లో కూడా కన్యకలు ఉంటారు. నిజంగా యథార్థంగా వారు కన్యకలు ఉంటారు, పవిత్రంగా ఉంటారు, వారి జీవితాలను పవిత్రంగా పరిశుద్ధంగా కలిగి ఉంటారు. కానీ వారు ఈ లెక్కలోకి రారు సుమా. వారేమో ఆయన చేత జ్ఞాపకం చేయబడి ఆయన రాజ్యంలోకి వారికి ఏమైనా అవకాశం ఇస్తాడేమని చెప్పలేను కానీ ఈ యొక్క లెక్కలోకి సో తమను తాము మరి పెళ్లి చేసుకోకుండా ఉన్నవారు వారు ఈ లెక్కలో కాదు. మరి హతసాక్షుల లెక్క ఉంది, వారి లెక్క సపరేటు. హతసాక్షుల లెక్క వారు బలిపీఠం కింద ఉన్నారు. ఇంకా చెప్పాలంటే యాషోమెస్సే వారు సమాధి నుంచి లేచిన వారు ఉన్నారా లేదా చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నారన్న తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి, ఉన్నారా లేదా? సో ఇది ఏ అధ్యాయంలో ఉంది కూడా అందరూ చెప్పగలగాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో సో ఆయన యాషువ మెస్సీయ వారు మరణించినప్పుడు ఏం జరిగింది చదవండి. 27వ అధ్యాయం 51 నుంచి 53 వచనాలు. కొన్ని వచనాలన్నా బైహాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని వచనాలను గుర్తుపెట్టుకోండి. ఒక సబ్బాతుడు ఒక వచనం అని గుర్తుపెట్టుకోండి. సంవత్సరంలో 52 వచనాలు మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. ఒక సబ్బాతు ఈరోజు ఒక మెసేజ్ విన్నప్పుడు నేను ఒక్కటి గుర్తుపెట్టుకుంటాను అని ఒక తీర్మానం చేసుకోండి. చదవడమ్మా 27, 51, 52 వచనాలు. అప్పుడు యెహోవాలేపు తెర పైనుండి కింది వరకు రెండుగా చెనియను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. ఇది మాట జాగ్రత్తగా చూడండి. బండలు బద్దలైనవి, సమాధులు తెరవబడినవి. హల్లెలూయా. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు ఎవరు లేచారట? నిద్రించిన మరి వారు రక్తము చేత కడగబడిన వారు కాదే. వారు రక్తము చేత ఆయన యాషువ మెస్సీయ రక్తము చేత కడగబడిన వారు కాదే. వారు వెలపెట్టి కొనబడిన వారు కాదే. అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గారి వలె, హానోకు గారి వలె వారు పవిత్రంగా పరిశుద్ధంగా వారు అనింద్యులుగా అబద్ధము లేకుండా సో వారి తలంపులో యోబు గారి వలె వారి కన్నులతో నిబంధన చేసుకున్నవారై. యోబు గారి నిబంధన ఏంటి చెప్పండి? పెళ్ళిళ్ళు చేసుకున్నవారు పురుషులు చెప్పాలి, పెళ్ళి కానీ యవనస్తులు కాదు. పెళ్ళిళ్ళు చేసుకున్న పురుషులందరూ ఏం చెప్పాలి? నేను కన్యకని ఎలా చూస్తానయ్యా, చూస్తే ఆ పరలోకమున్న స్వాస్థ్యము ఏమైపోతుందయ్యా, దినదినము క్షణక్షణము పరీక్షించుకోవాలి. అవునయ్యా నేను కన్యకని ఎలా చూస్తాను? కన్యకను డైరెక్ట్గా చూడకపోవచ్చు, మొబైల్లో చూస్తావు కావచ్చు, నువ్వు నీ ల్యాప్టాప్లో చూస్తావు కావచ్చు కన్యకను. నువ్వు పాపము చేస్తున్న వాడివే సుమా. నువ్వు ఎక్కడ చూసినా ఏ రీతిగా చూసినా నేను ఫోటో చూస్తున్నా కదా కన్యకను అనుకుంటున్నావేమో. నీ కన్నులతో నిబంధన చేసుకోవాలి. అంటే స్త్రీలు చేసుకోవద్దా అన్నా అని అనొచ్చు. ఎప్పుడు పురుషుల మీద పడతారు మీరు ఎప్పుడు స్త్రీలను వెనకేసుకొస్తారనుకుంటారు కొందరు. స్త్రీలకు అదే. ఓ స్త్రీలారా, మీరు పరపురుషులను వ్యామోహపు దృష్టితో చూసారా, మీరు ఆ లెక్కలోకి చేర్చబడరు బిడ్డలారా. మీరు కొట్టివేయబడతారు. మీరు ఆ లెక్కలో చేర్చబడాలంటే, ఆ ప్రథమ ఫలముగా మీరు లేపబడాలంటే అనింద్యులు. స్త్రీ సాంగత్యము ఎరగకుండా ఉండడం ఒక మెట్టు అయితే, స్త్రీ సాంగత్యం అనగా ఏది ఆ స్త్రీ మరి ఆ స్త్రీ ఎవరో మీకు డీటెయిల్గా చెప్తాను. ఆ స్త్రీ ఎవరు? 17వ అధ్యాయము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా. చూడండి 17, 18. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరట ఆ స్త్రీ? ఎవరట? ఆ భూరాజుల నేలే ఆ పట్టణము. ఆమెకు ఇంకొక పేరు ఏమనుందండి? ఆమె మహావేశ్య అని రాయబడింది. ఆమె మహావేశ్య అని. ఎవరు? ఆ భూరాజుల నేలే పట్టణము, ఆ వాటికన్ సిటీ, ఆ 7 కొండల మీద కట్టబడిన ఆ పట్టణము, అది మహావేశ్య అని. ఆ స్త్రీ సాంగత్యము ఎరగక, ఆ స్త్రీ స్థాపించినవి అనుసరించక, ఆ స్త్రీ ఇంకేం స్థాపించింది? దానియేలు గ్రంథము 7:25 చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఇంకేం స్థాపించింది చూడండి.
దానియేలు గ్రంథము 7:25. ఆ రాజు మహోన్నతునికి ఎవరు? ఆ కొండల మీద, ఆ సిటీ మీద, ఆ భూరాజుల మీద, ఆ పట్టణం మీద కూర్చుని ఆ రాజు ఒక తీర్మానం చేస్తున్నాడు. విరోధముగా మాట్లాడు. మహోన్నతుడు ఎవరికి విరోధంగా మాట్లాడతాడట అతను? ఆ రాజు, ఆ ఏలే రాజు మహోన్నతునికి, చూడండి, సృష్టికర్తకే విరుద్ధంగా. బబులోను రాజు కూడా అంటాడు కదా, ఫరో కూడా అంటాడు కదా, ఎవరు మీ దేవుడు ఎవరు, మీ ఎలోహిం ఎవరు, మా గ్రంథాలలో రాయబడలేదే అంటాడు మోషే అహరోనులు వెళ్ళినప్పుడు. బబులోను అదే మాట అంటాడు, బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు అదే మాట అంటాడు. కానీ చివరికి ఆయనను సేవించి ఆయన భక్తుడి పాదాలను పట్టుకుంటాడు. ఆయన పాదాలు పట్టుకోవడానికి ఆయన కనబడాడు కదా, ఆయనను సేవించే ఆయన భక్తుని యొక్క యవ్వనస్తుని యొక్క పాదాలు పట్టుకుంటాడు నెబుకద్నెజరు. చూడు ఎలాంటి గతి వాడికి. సో మళ్ళీ ఎద్దు వలె గడ్డి మేయినట్లుగా వాడిని అడవిలోకి పంపిస్తాడు. అయితే ఇక్కడ ఆ రాజు మహోన్నతిని విరుద్ధంగా మాట్లాడుతూ మహోన్నతిని భక్తులు నలగొట్టుచు అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను ఏవి నివారణ చేస్తాడట? న్యాయ పద్ధతులను అంటే లాను లా అవసరం లేదు, లాను తీసివేశాడు, లాను కొట్టివేశాడు, లా లేదు అనే విధంగా అతను కల్పిస్తూ వచ్చాడు. సో ఈ యొక్క వదంతి పుట్టించాడు. గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు పరిశుద్ధులారా. గ్రంథంలో యాషోమెస్సే వారి బోధలో కానీ, 12 మంది అపోస్తలుల బోధలో కానీ, అపోస్తలుల పౌలు గారి బోధలో కానీ ఎక్కడ రాయబడలేదు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైందని చెప్తాడు. ఇంకా అపోస్తలుల పౌలు గారు ఏం చెప్తారు? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైంది, భౌతిక సంబంధమైంది కాదు సుమా. నువ్వు ఆత్మ సంబంధం ఎలా అంటే, నువ్వు దివారాత్రులు ధ్యానించినప్పుడు నీ హృదయమైన పలకల మీద రాయబడి ఉంటుంది, నీవు దాన్ని ప్రేమిస్తావు, దాన్ని అనుసరిస్తావు. అప్పుడు ఆ ధర్మశాస్త్రం నీ ఆత్మలో ఉన్నప్పుడు నువ్వు ఎలా చూస్తావు? ఒక చెడు చూపు ఎలా చూస్తావు? ఒక చెడు మాట ఎలా వింటావు? ఒక చెడు మాట ఎలా పలుకుతావు? అది అసంభవం. అది మాట్లాడలేము, చెడు చూడలేము, చెడు మాట్లాడలేము, చెడు యోచించలేము. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైందని మనం విశ్వసించినప్పుడు. సో ఎప్పుడు అది ఆత్మ సంబంధమవుతుంది? నీవు దివారాత్రులు దాన్ని ధ్యానించినప్పుడు. అప్పుడు నువ్వు నీటి కాలువలో ఎవరో నాటపడిన చెట్టు వల్ల ఉంటావు. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. నువ్వు అడుగుపెట్టే చోటల్లో దీవించబడతావు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించబడుతుంది. నీ ప్రతి ప్రార్థన ఆయన సరికి చేర్చబడుతుంది. దీవెనల చేత, మేళ్ల చేత నువ్వు నింపబడతావు, వర్ధిల్లబడతావు. అప్పుడు నీవు ఆ లెక్కలో, ఆ స్త్రీ సాంగత్యము ఎరగని లెక్కలో నువ్వు చేర్చబడుతుంటావు బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క రాజు ఏం చేస్తాడట? ఆ మహోన్నతునికి విరుద్ధంగా మాట్లాడుతూ, మహోన్నతుని విరుద్ధంగా మాట్లాడితే, చూడు, మనతో మాట్లాడిన అనుకోండి ఎవరన్నా రాజు, మనం ఊరుకుంటామా? రాజు మాట్లాడితే మనము ఎదురుగడ్డలేమో, కానీ మన స్నేహితులు ఎవరన్నా మాట్లాడితే మనం ఊరుకుంటామా? మా దేవుడి గురించి మాట్లాడుతున్నామని మనకు కొంచెమైనా పౌరుషం ఉంటుంది కదా. సో ఆ భక్తులు ఎదురు తిరిగినప్పుడు వాళ్ళని నలుగొట్టేశాడు రాజు, వాడిని చంపుతూ వచ్చాడు. సో ఆ రాజు గురించే, ఆ చక్రవర్తి గురించే, ఆ భూరాజుల ఆ పట్టణం గురించే ఇది పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లిపోయిందట. ఎలానట? తాగి మత్తులు అవుతుంటారు కొందరు. తాగి మత్తిల్లి కుటుంబాలను నాశనం చేసుకుంటుంటారు. తాగుబోతులతో సహవాసం చేసి నాశనం అవుతుంటుంటారు. మళ్ళీ పరిశుద్ధులుగా నటన చేస్తుంటుంటారు. తాగుతూ కూడా పరిశుద్ధులుగా నటన. కాబట్టి వాడేం తాగిండట? రక్తము, పరిశుద్ధుల రక్తము తాగాడట, మత్తిల్లాడట ఆ భూరాజుల నీళ్ళ పట్టణము. కాబట్టి ఎవరైతే ఆ భూరాజుల నీళ్ళు, ఆ పట్టణముతో, ఆ రాజులతో, ఆ రాజులు స్థాపించిన వాటితో సాంగత్యము కలిగి ఉండరో, వాటిని అనుసరించరో, వారు అనిందులై. మళ్ళీ అంతటికో సరిపోదు సుమా. మేము సబ్బాత్ తెలుసుకున్నాం, పరిశుద్ధ పండుగలు ఆచరిస్తున్నాం, పండుగల మహావిశ్రాంతులన్నీ 7 మహావిశ్రాంతులు లీవ్ పెట్టుకోవాలి బిడ్డలారా, సిద్ధపడాలి. అది నిజము, అది ఆశీర్వాదం కావాలంటే. అంత మాత్రాన సరిపోదు. నీవు అనిందుడుగా ఉండాలి. నీ నోట ఏ అబద్ధము రాకూడదు. నీ నోట ఏ కపటమైన మాట, నీ నోట ఏ వేషధారణ మాట, నీ నోట ఏ అన్యులు పలికినట్టుగా. కొందరు చాలా కపట బుద్ధితో ప్రవర్తిస్తుంటారు. చాలా అసలు అర్థం కాదా వాళ్ళ వేషధారణ, వాళ్ళ నటన అర్థం కాదు. ఎంత భక్తులో, మహాభక్తులన్నట్టుగా. కానీ పరమ తండ్రి చూస్తున్నాడు బిడ్డలారా. ఆ లెక్కలో చేర్చుకునేది ఆయన, మనుషులు కాదు. నేను రాత్రింబగలు మీ గురించి కన్నీరు గార్చుకుంటూ, అయ్యా వీళ్ళందరినీ చేర్చుకోమన్నా, ఒరే వేషధారి నువ్వే సరిగ్గా లేవని అంటాడేమో నన్ను. ఒరే వేషధారి నీవే సరిగ్గా లేని నన్ను అంటాడేమో.
కాబట్టి ఎవరి మనం పరీక్షించుకోవాలి. మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చబడుతుందా? ఆయన సన్నిధికి చేర్చబడుతుందా? నేను అనింద్యుడిగా ఉన్నానా? నేను పరిశుద్ధుడిగా ఉన్నానా? సో వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ యోహాను గారికి. అయ్యా, సో వారు అనింద్యులు, వారి నోట ఏ అబద్ధము. కొందరు అనుకుంటారు బిజినెస్లో అబద్ధం ఆడొచ్చని. నేను యథార్థంగా చెప్తున్నాను ఇక్కడ నుంచి. 2013 వరకు ఏమైనా కొంచెం అబద్ధాలు ఆడేమో బిజినెస్లో, కానీ 2013 నుంచి జూన్ 26 నుంచి నా నోటి గుండా అబద్ధం ఆడనివ్వలేదు పరమ తండ్రి. బిజినెస్లో నా నోటి గుండా అబద్ధం ఆడనివ్వలేదు. సో అందుకే చాలు బిజినెస్ 2020లో నాయన నీ పరిచర్యకు వస్తానని రావడం. సో కాబట్టి వ్యాపారంలో కానీ పర్వాలేదు అనుకుంటారు. వాళ్ళ అబద్ధికులు కదా, వాళ్ళ అబద్ధికుల దగ్గర అబద్ధం ఆడొచ్చు అనుకుంటారు. లేదు, ఎవరి దగ్గర? అబద్ధికుల దగ్గర అబద్ధం మూర్ఖునికి మూర్ఖంగా సమాధానం చెప్పమని ఉంది, కానీ అబద్ధికునికి అబద్ధం ఆడమని చెప్పలేదు పరమ తండ్రి ఎక్కడ. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? నువ్వు అపవాది సంబంధికుడివి. నువ్వు అబద్ధములు చేస్తున్నావా? నువ్వు నింద కలిగి ఉన్నావా? సో నువ్వు వేషధారి అవుతావు సుమా. కాబట్టి అలాంటి మరి ఆ 1,44,000 ఎవరనగా ఆయన రక్తములో, అనగా ఆయన రక్తము చిందించిన దినము మొదలుకొని, ఆయన రక్తము చిందించిన దినం మొదలుకొని అక్కడ ఏమని రాయబడింది మనం ఇందాక కంప్లీట్గా చదవలే కదా. సో ఆయన వారు సమాధి నుంచి లేచారు. 27వ అధ్యాయం 52వ వచనమా చూడండి, 53వ వచనమా. సో వారు మత్తయి సువార్త 27:53 అనుకుంటా చూడండి. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారు. వారు లేచారు. వారు ఆయన చంపబడినప్పుడు లేచారు. కానీ వారు ఎప్పుడు అగుపడ్డారు? యాషువ మెస్సీయ వారు అగుపడిన తర్వాత. ఎందుకంటే మృతుల ప్రథమ ఫలం ఎవరు అవ్వాలి? యాషువ మెస్సీయ వారు ఒక్కరే అవ్వాలి. 1 కొరింథీ 15:20లో ఈ మాట ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు మీరు అది కనబడాలి, మీకు నోటీస్ బోర్డు మీద కనబడినట్టుగా. 1 కొరింథీ 15:20 మృతులలో ప్రథమ ఫలముగా యాషువ మెస్సీయ లేపబడ్డాడు. అందుకే చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై యుందురు. హల్లెలూయా. ఇంకా చదవడం మొత్తం చదవడం ఆ వచనం. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు ఎలోహింకును మెస్సయ్యకును యాజకులై మెస్సయ్యతో కూడా 1000 సంవత్సరములు ఆ 1000 సంవత్సరములు రాజ్య పరిపాలనలో ఆ మహిమా శరీరముతో ఉండి దూతలకు తీర్పు తీర్చే భాగ్యము పొందుకొని దూతల పైన వాళ్ళని హెచ్చించి పరమ తండ్రి అంటే దూతల కన్నా ఉన్నతమైన స్థితిని ఇచ్చే స్థితే ఈ యొక్క 1,44,000 మంది. వారు అనింద్యులు, వారు అబద్ధము రాని నోట లేని వారు స్త్రీ సాంగత్యము అనగా మార్చబడినది కాకుండా ఒరిజినల్గా ఉన్నది అనుసరించేవారు. సో ఆ రీతిగా మరి ఆ ఒరిజినల్ వైపుకు ఒక్కొక్కరిని ఆయా పట్టణం నుంచి ఒక్కొక్కరిని, ఆయా ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని, ఆయా కుటుంబం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఆయన నడిపించుకుంటున్నాడు బిడ్డలారా. సో కాబట్టి ఆయన ప్రణాళికలో ఉన్నవారు వారు ఎక్కడున్నా వారిని సమకూర్చుకుంటాడు, వారిని పిలుచుకుంటాడు, వారిని చేర్చుకుంటాడు. ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. ఇది స్త్రీ సాంగత్యం ఎరగని వారంటే. అంతే తప్ప వారు మరి అలా అయితే హానోకు గారే అక్కడికి వెళ్ళకూడదు. హానోకు గారు దూతలను తీర్పు తీర్చడానికి వెళ్ళారు. అబ్రహాం గారు రొమ్మున లాజరు అనుకుంటున్నాడు. అబ్రహాం గారు వెళ్ళారు. అబ్రహాం గారు పిల్లలకి అన్నాడు కదా. సో కాబట్టి ఆ యొక్క స్త్రీ సాంగత్యం అనగా మార్చబడినది. ఆ యొక్క భూరాజులలో ఆ పట్టణము మరి ఏవైతే స్థాపించిందో వాటిని అనుసరించేవారు, వారు అనుసరించకుండా ఉండేవారు పరిశుద్ధులు, అనుసరించేవారు మరి వారు ఆయన ఈ లెక్కలో చేర్చబడరు. వారికి ఇంకొక సమయము, ఇంకొక తరుణాన్ని ఇస్తాడేమో పరమ తండ్రి. వారికి అందులో కూడా పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. సో మరి వారి విషయంలో వారు ఈ లెక్కలోకి రారు సుమా. ఈ లెక్కలోకి నేను చెప్పేది ఈ 1,44,000 లెక్క వారు ఏంటంటే యాషువ మెస్సీయ కాలం మొదలుకొని ఆ 12 గోత్రికులలో కొందరు కూడా వారు కూడా అందులో యాషువ మెస్సీయను విశ్వసించిన వారు ఉన్నారు. సో అందులో నుంచి ప్రత్యేకించబడిన వారు మరి మళ్ళీ హతసాక్షులు లెక్క కదా. హతసాక్షులు 6:9లో ఉంటుంది కదా ప్రకటన గ్రంథము
6, 9, 10 వచనాల్లో ఆ హతసాక్షులు బలిపీఠం కింద వాళ్ళు మొరపెడుతున్నారు. వారు ప్రత్యేకము. సో యాషోవ మెస్సీయ వారు మరణించినప్పుడు లేచిన వారు ప్రత్యేకమైన గుంపు. వారు అంటే ఇంకా సుపీరియర్ అన్నట్టు మనం ఉంటాం కదా. సో నీట్లో నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని, టాప్ ర్యాంక్ రావాలని, ఐఏఎస్లో టాప్ ర్యాంక్ రావాలని, ఏదైనా మన పిల్లలకు టాప్ ర్యాంక్ రావాలంట. సో వాళ్ళు టాప్ అన్నట్టు, ద టాప్ మోస్ట్. సో అదేవిధంగా మళ్ళీ రేపు మొదటి పునరుత్థానములో మరి ఈ 1,44,000 మంది ఉండబోతున్నారు. అందులో మనం ఉండడానికి కొరకు ప్రయాసపడదాము. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి ఈ మాట దీవించును గాక.